రాడార్ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ ఇది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇవాళ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్లో వచ్చేసి మహబాద్, జనగామ, అలాగే హనుమకొండ, వరంగల్, దాంతోపాటు ఇంకా యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల్లో భారీగా వర్షం పడే అవకాశం. దీంతో ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు మిగతా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండమని సూచించిన పరిస్థితి. 3 రోజుల పాటు అంటే వచ్చే 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా స్వయంగా సమీక్ష నిర్వహించిన పరిస్థితి. చూడండి ఒకసారి క్లౌడ్ ఎట్లా ఉందో. క్లౌడీగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ముసిరేసిన ఆల్రెడీ మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. ఇది లైవ్ రాడార్ ఇమేజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్ నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ నుంచి ఇదిగో ఉత్తర తెలంగాణ హైదరాబాద్ పైన భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు మిగతా ప్రాంతాల్లో సౌత్ తెలంగాణలో నాగర్ కర్నూల్ అలాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ అంటే ఆంధ్ర వరకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఒక్కసారి మనం వాతావరణ శాఖ ఏం చెప్తుంది, స్టేట్ ఫోర్కాస్ట్ అంటే ఒకసారి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇది ఒకసారి ఇది 13 తారీఖు అంటే ఇవాళ ఏ రకంగా ఉండబోతుంది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ, జనగామ, మహబాద్ అలాగే వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలకు లేదా అత్యంత భారీ వర్షాల ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇది రెడ్ అలర్ట్ ఇది, రైట్. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ అలాగే జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఈ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక మామూలుగా ఎల్లో అలర్ట్ సిరిసిల్ల అలాగే కొమరంభీం, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుముల మెరుపులు, ఎదురుగాలు కూడా వీచే అవకాశం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం వాతావరణ శాఖ చెప్తుంది. ఇక 14వ తారీఖు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి అలాగే అతి భారీ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, ఖమ్మం, మహబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలున్నాయి. ఇక ఆదిలాబాద్ అలాగే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలున్నాయి. దాంతోపాటు 15వ తారీఖు అంటే నేను మొత్తం 3 రోజులు చెప్తున్నాను. 15 ఆగస్టు వరకు ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక 15వ తారీఖు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. 15వ తారీఖు కూడా భారీ వర్షాలు ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం ఉంది. ఇక భారీ వర్షాలు వచ్చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలు అలాగే ఇక్కడ రాజన్న, సిరిసిల్ల జిల్లాలు కూడా భారీ వర్షాలున్నాయి. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలున్నాయి. దాంతోపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక 16న కూడా భారీ వర్షాలు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలో కామారెడ్డి, మెదక్ జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది. సో 16, 17 కూడా వర్షాలున్నాయి. 17న కొంత తగ్గుముఖం పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది 17 తారీఖు వరకు కూడా అంటే దాదాపుగా ఒక 5 రోజుల వరకు కూడా భారీ వర్షాలకైతే మనకు ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనాలు బట్టి మనకు అర్థమవుతుంది క్లియర్గా. ప్రస్తుతానికైతే ఒకసారిగా వాతావరణం అయితే కంప్లీట్గా మారిపోయింది. ఇది లైవ్ శాటిలైట్ ఇమేజ్ ఇది ప్రస్తుతం మనం చూస్తున్న ఇమేజ్. ఇక్కడే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ప్రస్తుతానికైతే భారీ వర్షాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఒక్కసారి ఆ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూద్దాం. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ అలాగే చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ఇక్కడంతా కూడా వరద, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడండి, ఇది అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. మళ్ళీ అలాగే ఇంటర్నల్ కర్ణాటక మీదుగా మరొక ద్రోణి కనబడుతుంది, మనకు ఉపరితల ఆవర్తన ద్రోణి. అలాగే ఇటువైపు ఋతుపవన ద్రోణి కనబడుతుంది ఉత్తర భారతం వైపు. సో ఓవరాల్గా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక ఇటు మనకు అల్పపీడనం తోడైంది, మరొకటి ఇంటర్నల్ కర్ణాటక నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మరొక ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. మధ్య భారతంలో ఈ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది క్లియర్గా. ఓవరాల్గా ఇండియా వైడ్గా
మొత్తంగా వర్షాలు అయితే భారీగా ఉన్నట్టు కనబడుతుంది. ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్టుగానే మనకి ద్రోణి ప్రభావం చేత కనబడుతుంది. సో ఆవర్తనాలు తోడయ్యాయి, అల్పపీడనం ఏర్పడింది, అల్పపీడనం వాయుగుండంగా మారచ్చు, వాయుగుండం కాస్త బలపడి ఖచ్చితంగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఒడిశా వైపు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఒక్కసారిగా ఇది మీకు ఒకసారి నేను స్కైమెట్ ద్వారా వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. రైట్, స్కైమెట్ మనకు అందుబాటులోకి రావడం లేదు. సో ఏదేమైనా సరే ఒకసారి ఇది మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తుంది మా ప్రతినిధి అంజుమా పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా నమోదవుతుంది. జిల్లాలలో చూసుకుంటే అత్యధికంగా 23 సెంటీమీటర్ల మేర కూడా వర్షపాతం నమోదయ్యింది. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఇక 9 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. మరో 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. వరంగల్లో అయితే మనకి ఆ రోడ్లన్నీ కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే అరగంట పాటు ఆగకుండా వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోతూ ఉంటాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లలోకి భారీగా వరద నీరంతా కూడా చేరిపోతూ ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అతి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా నగర వ్యాప్తంగా మేఘావృతమైనటువంటి ఆకాశం ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో మనకి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూస్ గా నగర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఇక జిల్లాలలో చూసుకుంటే నిన్న సాయంకాలం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తూనే ఉంది. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎంత మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ మ్యాప్స్ రూపంలో కూడా వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా ఇస్తూ ఉంది. ఇక అత్యధిక భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఆదేశాలను కూడా జారీ చేశారు. ఈ రోజు ఉదయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్య శాఖ అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడాలని ఆయన ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఎవరు కూడా సెలవులను తీసుకోకుండా క్షేత్రస్థాయిలో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలలో స్కూళ్ళకి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు మనకి రెడ్ అలర్ట్ 5 జిల్లాలలో ఇచ్చారు. ఆ 5 జిల్లాలలో కూడా స్కూల్ కి సెలవులు అయితే ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు రేపు హాఫ్ డే స్కూల్స్ అనేవి ఉండబోతున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత మనకి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకి ఒంటిపూట బడులను కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని అధికారులు పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే మనకు మోస్తారు వర్షం కురిస్తేనే, అంటే 4-5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోతూ ఉంటాయి. ఇక కాలనీలు, బస్తీలు, అదేవిధంగా రోడ్లు ఏవి తేడా లేకుండా ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా నిలిచిపోయి స్థానికులు, అదేవిధంగా వాహనదారులు, పాదచారులు వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చూసాము ఫ్లైఓవర్లన్నీ కూడా మనకి వరద నీటిలో నిండిపోయి ఉంటున్నాయి. సో ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా రోడ్ల మీద, కాలనీలలో నిలిచిపోయి ఉండటం వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యలన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా వీటన్నింటినీ పరిష్కరించే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను అయితే చేపట్టింది. ఈ రోజు నుంచి ఇంకో 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా వర్షం కురుస్తున్నటువంటి సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని కూడా ఇటు
ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే జిహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు పరిశీలనలు చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే విధంగా కూడా తక్షణ చర్యలను కూడా చేపడుతున్నారు. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. విడుదల గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, ఇక అల్పపీడనం ఏర్పడింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా విశాఖ వాతావరణ కేంద్రం చెప్తోంది. దీంతో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. సముద్ర మట్టానికి సగటున 5.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య దాని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. ఇక 14th ఆగస్టు అంటే గురువారం నాడు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, అలాగే మిగతా చోట్ల ప్రకాశం అలాంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అవ్వాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. అల్పపీడనం ప్రస్తుతం 24 గంటల్లో బలపడే ఛాన్స్ ఉంది. అలాగే ఇది వాయువ్య దిశగా పయనిస్తోంది. మరొక 24 గంటల తర్వాత మళ్ళీ అది అటు దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి అలాగే అటు నుంచి ఒడిశా వైపుగా అల్పపీడనం ప్రయాణించే పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు సూచిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ చెట్ల కింద ఉండరాదంటూ హెచ్చరిస్తున్నారు. ఇక అల్పపీడనంతో ఒక్కసారిగా అనేక చోట్ల భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగానైతే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం అయితే ఉంది. మరోవైపు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ జిల్లాలో అయితే దాదాపు 72 గంటల పాటు అయితే అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా భారీ వర్షాలకైతే అన్ని స్థాయిల్లో అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్ననే ఆదేశించిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. అలాగే తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అప్రమత్తతో పాటు ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా సెలవులకు పూర్తి స్థాయిగా స్కూళ్ళకు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించారు. అలాగే దాంతోపాటు మీరు చూస్తున్న తాజా దృశ్యాలవి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షం అయితే ప్రారంభమైంది. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మళ్ళీ జనాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే కొన్ని సంస్థలు, మరికొన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలంటూ అధికారులు కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఒంటిపూట బడులే నడిపే ఛాన్స్ ఉందంటూ అధికారులు చెప్పారు. దీంతో 2-3 రోజుల పాటు ఒంటిపూట బడులే ఉంటాయి. ఇక అవసరమైతే పూర్తిస్థాయి సెలవు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా క్యాపిటల్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకసారిగా విజువల్స్ చూడొచ్చు. హైదరాబాద్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా చాలా చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు అధికారులు అయితే సెలవులు రద్దు చేశారు. సెలవులు రద్దు చేసిన పరిస్థితుల్లో ఒకసారిగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా మంత్రి అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, హైదరాబాద్లో మళ్ళీ వర్షం ప్రారంభమైంది. మళ్ళీ సిచ్యువేషన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా
అల్పపీడనం కూడా ఏర్పడింది. మనం ఇందాక అల్పపీడనం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వ్యూవర్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో తెలంగాణలో 72 గంటల పాటు ఖచ్చితమైనటువంటి సూచనలు ఉన్నాయి. రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు హైదరాబాద్తో పాటు మిగతా 5 జిల్లాల్లో. అండ్ అలాగే చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సో ఇప్పుడు సిటీలో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు, వెదర్ అప్డేట్స్ ఏంటి, కంప్లీట్గా వర్షం బాగా పడుతుందా, ఏంటి సిచ్యువేషన్? గంటల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచించడం జరిగింది. కానీ నిన్నటి నుంచి కూడా అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నప్పటికీ మాత్రం ఈ రోజు మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తం. డ్రైనేజ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, చెప్పొచ్చు. అదే విధంగా పిల్లలకు కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి కూడా దాదాపుగా ఈ రోజు హాఫ్ డే పెట్టడం జరిగింది. రేపు కూడా హాలిడే ఇవ్వబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావటం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం, ఆడవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. మనం రీసెంట్ గా కూడా చూడడం పరిస్థితి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చాలా మంది కూడా చూసుకునే పరిస్థితి, అంటే ఆ నీటికి కళ్ళు కూడా కనిపించిన పరిస్థితి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు రామ్దాస్, నీరు మొత్తం ఏ విధంగా నిలిచిపోయింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడైతే పారుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాదాపూర్ లో చూసుకుంటే ఆ రోడ్డు మొత్తం కూడా చిన్నపాటి లేకపోతే డ్రైనేజ్ ఉందా ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మనం. ఇప్పుడు నేను లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు ఇక్కడ మాత్రం ఏ విధంగా ఉంది అనేది కూడా. మొత్తానికి అయితే పొద్దున సమయంలో మాత్రం ట్రాఫిక్ దగ్గర కూడా ఎంత భారీ వర్షం పడింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. పరిసర ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కూడా అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు. మన హైదరాబాద్ లో ట్రాఫిక్ అధికంగా ఉన్నప్పటికీ వర్షం కనుక పడితే ఇంకా ట్రాఫిక్ ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూడొచ్చు. ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్డు మీద ఎవరు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటు చూడొచ్చు, రోడ్డు మొత్తం కూడా నీటితో ఏ విధంగా నిండిపోయాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది రామ్దాస్. ఇక్కడ చూస్తున్నాం మనం మాదాపూర్ లో. ఇక్కడ చూసుకుంటే గనక ఒక్కసారిగా డ్రైనేజ్లు ఏవైతే నాలాలు ఉంటాయో అవన్నీ కూడా పొంగులు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, ఒక స్కూటీ కూడా పడబోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక కట్టె పెట్టినా లేకపోతే ఏదైనా పెట్టినా కూడా ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వరకు కూడా అందులోనూ కొద్ది రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకి ప్రభుత్వం కూడా హెచ్చరించడం జరిగింది. జిహెచ్ఎంసీ ఇరిగేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అవ్వడం కూడా మనం చూడడం జరిగింది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు, ఈ నెంబర్ కంటూ కూడా నెంబర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలా గుంటలు ఉండటంతో కింద పడిపోతున్న సందర్భాలను కూడా మనం చాలా వరకు చూసాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం రోడ్డు మీద ఎవరు కనిపించిన పరిస్థితి, ఎందుకంటే ఈ వర్షానికి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తడిచిపోయినా పర్లేదు కానీ ఇంట్లోనే ఉంటాము, లేకపోతే ఆఫీస్ రూమ్ అయినా కొడతాం. కానీ ఈ వర్షాల్లో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ వర్షానికి డెంగ్యూ కూడా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రైట్. ఒకసారి దేవిక, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చందాపేటలో కూడా భారీ వర్షం కురుస్తుంది, చందానగర్ లో. దీంతో భారీ వర్షానికి అక్కడ కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంప్లీట్గా వానలు బాగా కురుస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. ఎస్, చందానగర్ నుంచి మా కొలీగ్ అనిల్ జాయిన్ అవుతున్నారు. ఎస్, ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా కూడా సిటీ మొత్తం అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. హైదరాబాద్తో పాటు మిగిలిన 5 జిల్లాలకి, అంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్, యాదాద్రి భువనగిరి ప్రాంతంలో
భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనం చూస్తున్నాం అల్పపీడనం ఏర్పడిన పరిస్థితి కనబడుతోంది. సో మరోవైపు ఈ అల్పపీడనం ఉదయం 5:30కి ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఓన్లీ తెలంగాణే కాదు, ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. బట్ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో అయితే ప్రస్తుతానికి సెలవులు ప్రకటించారు విద్యా సంస్థలకు. అలాగే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హాఫ్ డే స్కూల్ నడుస్తుంది. కానీ వర్షం కారణంగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్కూళ్ళు రన్ అవుతాయా లేదా అనేది డౌట్గానే కనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అడ్వైజరీ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఒకసారి మా కొలీగ్ అనిల్ ప్రస్తుతం చందనగర్ నుంచి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ అనిల్. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉందని చెప్పాలి. ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ప్రజెంట్ చందానగర్ ప్రాంతంలో అయితే వర్షం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గత గంట నుంచి కూడా ప్రజెంట్ ఈ చందానగర్ ప్రాంతం, అదేవిధంగా మియాపూర్, అదేవిధంగా కేపీహెచ్బి, కూకట్పల్లి, ఇటు పటన్ చెరువు ప్రాంతాల్లో అయితే ప్రజెంట్ భారీగా వర్షం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత గంట నుంచి కూడా ప్రజెంట్ ఈ వర్షం అయితే ఇదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి అలర్ట్లు జారీ చేసింది, అదేవిధంగా వాతావరణ శాఖ కూడా అలర్ట్లు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు అదేవిధంగా ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గత వారం నుంచి కూడా మనకి ఈ అల్పపీడనంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఏదైతే వాతావరణానికి సంబంధించి వర్షాలు పడుతున్నాయో, వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకైతే ఇటు ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, అదేవిధంగా ఆ వాటర్ లాగింగ్స్ ఉంటాయో, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే హైడ్రా అధికారులని, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి ఆ సమావేశాలు చేశారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోటి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రానున్న 4 రోజుల పాటు ఈ వర్షానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ ఫీల్డ్ ఉండాలని చెప్పేసి, ఎవరికి కూడా ఉద్యోగాలకు సంబంధించి లీవ్లు ఉండబోవు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి పబ్లిక్కి అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా లోతట్టు ప్రాంతాలలో ఇటు హైడ్రాకి సంబంధించి, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులంతా కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉంది. అదేవిధంగా ఈ వాతావరణం కారణంగా ప్రజెంట్ గంట సేపటి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఇటు చందానగర్, మియాపూర్, కేపీహెచ్బి, కూకట్పల్లి, అదేవిధంగా పటాన్ చెరువు ప్రాంతాలలో అయితే ప్రజెంట్ వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న క్షేత్రస్థాయిలో కూడా సమావేశం చేసిన దాఖలాలు మనకు ఉన్నాయి కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి, ముఖ్యంగా ఈ విషయంలో మీరు ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నాలాకి దగ్గరగా ఉన్న ఇళ్ళకి సంబంధించి అక్కడున్న నివాసం ఉంటున్న స్థానికులంతా కూడా, నివాసం ఉంటున్న వారిని అంతా కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఈ నాలాలకు సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి వేరే చోటికి తరలింపు చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలు కనుక జలమయమైనా కానీ, లోతట్టు ప్రాంతాల ముంపుకు గురైతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై ప్రజెంట్ రానున్న 4 రోజుల్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా వర్షాలు పడితే ఈ చెట్లు విరిగి పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరెంటుకి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులందరికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇటు డిఆర్ఎఫ్,
జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా నాలాలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ వాటర్ లాగింగ్ కనుక జరిగితే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజులు వర్షాలు ఉండబోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అంతా కూడా బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని అయితే చెప్పడం జరిగింది. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.